సంగారెడ్డి జిల్లాలో హత్నూర మండలంలో రైస్ మిల్లులో జరిగిన దొంగతనంపై బాధితులు జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. హత్నూర మండల కేంద్రంలోని శ్రీ రామాంజనేయ బిన్ని రైస్ మిల్లులో గత 45 రోజుల క్రితం 225 క్వింటాళ్ల బియ్యం దొంగలించారని మిల్లు యాజమాన్యం తెలిపారు. దొంగలు పట్టుబడ్డా కూడా స్థానిక పోలీసులు తమ బియ్యాన్ని తిరిగి ఇప్పించడంలో అలసత్వం వహిస్తున్నారని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే నేడు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ 225 క్వింటాళ్ల బియ్యాన్ని వీలైనంత త్వరగా రికవరీ చేసి తిరిగి అందజేయాలని మిల్లు యజమానులు విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్ హత్నూరా ధాన్యం పోయి చాలా రోజులు 45 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. గవర్నమెంట్కు బియ్యం పెట్టాలి, మేము వాళ్ళ నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కింది స్థాయి అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు. ఈరోజు వచ్చి ఎస్పీ గారికి మాట్లాడాము. వారు మనకు సానుకూలంగా స్పందించారు. తొందరలో రికవర్ చేపిస్తామని చెప్పి మాట ఇచ్చారు. చాలా సంతోషము. తొందరగా అవుతాడు చూడాలని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. 45 రోజుల క్రితం ఈ 225 క్వింటాల బియ్యం దొంగిలించబడినవి. దానికి మేము 45 రోజుల కింద హత్నూర పిఎస్లో కంప్లైంట్ చేసినాము. అక్కడ పోలీసుల జాప్యం వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ గారిని కలిసాము. మాకు తొందరలో రికవరీ చేసిస్తానని మాట ఇచ్చిండు సారు. అది తొందరలో రికవర్ అయ్యేటట్టుగా చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 225 క్వింటాలు, దాని విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.